అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో నా యొక్క సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నా సాక్ష్యాన్ని పంచుకునే మొదలు మీకు ఇది సాక్ష్యమే. ఇది మా అమ్మగారి సాక్ష్యము. ఒక పాయింట్ నా జీవితానికి సంబంధించింది కాబట్టి తన గురించి నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్, తన ప్రాణాపాయ స్థితి అనంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యని తప్పుకి మరి జైల్లోకి వెళ్ళాలి అనమాట. కానీ దేవుడు వెళ్ళనివ్వలేదండి. ఈ మాటని జ్ఞాపకం చేసుకోనండి. ఆ తర్వాత మరి సాక్ష్యాన్ని మొదలు పెట్టుకుందామండి. నా పేరు బ్లాండీనా, హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇప్పుడు వివాహము ముందు నేను గుంటూరులోనేనండి. నాదంతా నా స్టడీస్ కానీ, నా పుట్టుక, నేను పుట్టి పెరిగింది, స్టడీస్ అంతా గుంటూరులోనేనండి. ఆ తర్వాత మరి మొట్టమొదటిగా నా ఆత్మీయ తల్లి మా అమ్మమ్మ అండి. నా పేరెంట్స్ కాదు, మా అమ్మమ్మ, తాతయ్య అండి. తర్వాత మరి నా పుట్టుక నేను 1989లో నేను జన్మించాను. జూన్ 28వ తారీఖున మరి దేవుని మహాకృప ఆయన పాటు చేసుకున్న దినమున మరి నేను నార్మల్ డెలివరీ మా మదర్ కి మరి నేను పుట్టానండి. నాకు ఒక అక్క, అమ్మ చెప్పారు, నాకు తెలియదు కానీ నాకు అక్క, అన్నయ్య కూడా ఉన్నారంట. తర్వాత 2 తమ్ముళ్ళండి. నేను 2 తమ్ముళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళమండి. అయితే దేవుని మహాకృపను బట్టి మా అమ్మ డెలివరీ అయిన క్షణము నుంచే మందిరంలోనే మరి నన్ను వదిలిపెట్టేసింది. మందిరంలోనే నేను పెరిగాను. తమ్ముళ్ళు కూడా అంటే అమ్మ దగ్గర పాలు విడిచిన తర్వాత కానీ, తర్వాత ఉన్న ప్రాబ్లం ను బట్టి తర్వాత వాళ్ళ దేవుని మందిరంలో వచ్చారు. కానీ నేను మాత్రం అమ్మమ్మ నాకు ఎప్పుడు చెప్పేది, నా సాక్ష్యాన్ని అమ్మమ్మ కూడా తెలియచేసేది అనమాట అందరికి. బ్లాండీనా మరి వాళ్ళమ్మ డెలివరీ అయ్యి జస్ట్ ఆ క్షణమే దేవుని మందిరంలో వదిలిపెట్టేసేసింది. అప్పుడు నార్మల్ డెలివరీస్ అంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు కదా, అంటే మామూలుగా డెలివరీ అయిన తర్వాత నార్మల్ గానే ఉంటారన్నమాట. ఏదో 1-2 డేస్ అలా ఉంటారు. కానీ దేవుని మందిరంలోనే నన్ను వదిలిపెట్టేసింది అనమాట. తర్వాత ఇంకట్లాగన్నా నేను నా జన్మ దేవుని మందిరంలో, నా తల్లి గర్భంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ నేను పెరిగింది దేవుని మందిరంలో పెరిగాను. మా అమ్మమ్మ అట్లా దేవుని మందిరంలో పెరిగిన దగ్గర ఆ రోజు నుంచి తను మరణించే అంతవరకు అండి. మా అమ్మమ్మ పేరు కృపమ్మ, మా తాతయ్య పేరు పౌలు. మా తాతయ్య సియోని మందిరానికి వెళ్ళేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు. అమ్మమ్మ సాక్ష్యంలో నేను విన్న మాట. అయితే సియోని మందిరానికి సువార్తకు వెళ్ళేవాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తూ ఉన్న సమయంలో అమ్మమ్మకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఆలోచన వచ్చిందండి. వీళ్ళని ఎలాగో దేవుని మందిరానికి నడిపించాలి, ఆత్మలు నశించిపోతున్నాయి కదా, వీళ్ళని దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి వీళ్ళు అని చెప్పేసేసి వాళ్ళ కోసము సియోను మందిరానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే, ఒక్క నిమిషం అండి, సియోను మందిరానికి వెళ్ళకుండా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు గొడవ పడ్డారు. ఏంటి నువ్వు వీళ్ళ కోసం దేవుని మందిరాన్ని వదిలిపెడతావా, అది ఇదని. అమ్మమ్మ తాతయ్య ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ అండి. అట్లాగా మరి మందిరానికి ఇద్దరు ఫ్యామిలీగా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అయితే అమ్మమ్మ ఆగిపోయింది అనమాట. ఏంటి వీళ్ళ కోసము మందిరాన్ని ఆగిపోతావా, వీళ్ళు చేస్తారులే, అది ఇదని తాతయ్య అన్నా కానీ సువార్త ప్రకటిస్తూనే కూడా వ్యాన్ లో వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు సియోన్ మందిరం వాళ్ళందరూ కలిసి. వేరే దేశానికి కూడా వెళ్ళారన్నమాట సియోన్ మందిరం తరఫు నుంచి. అట్లా అమ్మమ్మ మాత్రం వీళ్ళ కోసము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అష్టాచమ్మల, చెమ్మచక్రము, పిక్కలు, తర్వాత తగువులు, గొడవలు, అసలు ఎలా ఉంటదంటే రోడ్ల మీద ఎలా ఉంటా సేమ్ ఆ టైప్ ఆఫ్ వేలో ఉండేవాళ్ళు.
అట్లాగా మరి వాళ్ళని చూసి వాళ్ళు రక్షింపబడాలి అని చెప్పేసేసి తాతయ్యని ఎదిరించి మరి వాళ్ళ కోసము ఇంట్లోనే ఒక గదిని ఒక ఇంటిని, ఆ ఇంట్లో ఒక గదిని దేవుని మందిరానికి మరి ఇచ్చేసింది. ఒక ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. ఉదయకాలము అంటే 3 గంటలకి అప్పుడు నేను పసిబిడ్డనే అమ్మ దగ్గర పాలు దాపించి మళ్ళీ తీసుకొని వెళ్ళి మందిరంలో పెట్టేసి మోకాళ్ళేసి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేసేదండి. ఆమె వయసు మాక్సిమం 60 అబోవ్ ఉండేదన్నమాట అమ్మమ్మకి. ఆ టైంలో నేను పుట్టిన టైంలో 70 ముసలావిడండి. అయితే మోకాళ్ళేసి ఆకాశము తట్టు కన్నులెత్తేది. నేను అమ్మమ్మ ఎలా ఉంటది అనేది నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఫోటో పెడతాను. మూవీలో సినిమాస్ లో నిర్మలమ్మ అని ఒక ముసలా ఉంటది కదండి, మరి మూవీస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. లైక్ వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అంటే ట్విన్స్ అంటారు చూసారా, అమ్మమ్మ అలా ఉండేది. బాబు మోహన్ అంటారు చూసారండి, అలాగా సేమ్ మా తాతయ్య అండి. వీళ్ళిద్దరు అలా ఉంటారు పోలికలు. అట్లాగా అమ్మమ్మ మోకాళ్ళేసి ప్రార్థన చేసేదండి. అలా చేస్తూ చేస్తూ నేను కూడా ఎదుగుతూ వచ్చాను దేవుని మందిరంలో. వాళ్ళ అమ్మలక్కల్ని పిలిపించుకొని ఇద్దరితోటి ఒకళ్ళతోటి మొదలు పెట్టిన ఆవిడ మరి కొన్ని ఆత్మలు అంటే ఒక్కొక్కళ్ళని నడిపిస్తూ ఉండేదన్నమాట. నేను ఎదుగుతూ మందిరంలోనే కడుగుతూ ఉండేదాన్ని. బండలు ఉంటాయి కదా, ఇప్పుడంటే టైల్స్ అవి వచ్చినాయి, అప్పుడు బండలు ఉండేవి. బండల్ని మందిరం రోజు కడగాలండి, ప్రతిరోజు కడగాల్సిందే. ఎవరు ఆదివారం కదా ప్రార్థన అయినా కానీ రోజు కడగాల. ఉదయాన్నే 3 గంటలకి వెళ్ళి మందిరంలో కూర్చొని గంట ప్రార్థన చేస్తుంది మోకాళ్ళ మీద ఉండి. నా ఊహ తెలిసిన తర్వాత నేను చూసింది అమ్మమ్మ దగ్గర. మమ్మల్ని కూడా ప్రార్థన చేయమంటది. మా తమ్ముళ్ళని తర్వాత అక్కని మేమే ఉండే. మళ్ళా మా పెద్దమ్మ ఉండేది. మా పెద్దమ్మ ట్రైన్ కింద పడి చనిపోయింది. చెవుడు అనమాట ఆమెకి. ట్రైన్ వచ్చే విషయం తెలియక ట్రైన్ కింద పడి చనిపోయింది. ఆమెకి 2 అన్నయ్యలు అన్నమాట, 2 కొడుకులు. వాళ్ళు మా అన్నయ్యలు ఇప్పటికి కూడా. నన్ను ప్రేమించే అన్నయ్యలు వాళ్ళిద్దరేను. ఇప్పటికి నా తమ్ముళ్ళను నేను పలకరిస్తానో లేదో తెలియదు, కానీ మా 2 అన్నయ్యలను మాత్రం ఖచ్చితంగా పలకరిస్తాను. వాళ్ళ అమ్మ పేరే నా పేరు అనమాట, బ్లాండీనా. అయితే అట్లాగా అన్నయ్యలు మేమందరం కలిసి ఆ మందిరంలోనే ఉండేవాళ్ళం. బావిలో నుంచి నీళ్లు తోడి మందిరాన్ని కడిగేవాళ్ళం. పీచేసి రుద్దుతుంటే మందిరాన్ని కడుగుతుంటే ఎక్కువ నురగ ఎవరు దోస్తే వాళ్ళు నీటిగా కడుగుతున్నారు అని అమ్మమ్మ దృష్టిలో మందిరాన్ని వీళ్ళు బాగా క్లీన్ చేస్తున్నారు అని చెప్పేసేసి చెప్పుద్ది అనమాట. అట్లా మందిరాన్ని కడుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత సాయంత్రానికి పిలిచేదన్నమాట. ప్రార్థనకి రమ్మని చెప్పి వాళ్ళని పిలుపుకోండి అని అంటే వాళ్ళని పిలవడానికి వెళ్ళేదాన్ని. చిన్నదాన్నే పడుకుంటూ లేస్తూ ఊహుంది ఇప్పటికి కూడా. వచ్చిరాని మాటలతోటి వాళ్ళని పిలిచేదాన్ని. వాళ్ళు ఏమంటారంటే, మీ అమ్మమ్మకు చెప్పు మేము నీళ్లు పట్టాలి అనేవాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు అయితే అంట్లు కడగాలనేవాళ్ళు, ఇంకొకళ్ళు బట్టలు ఉతకాలనేవాళ్ళు, ఇంకొకళ్ళు అయితే కూరగాయలు అమ్మేవాళ్ళు, అమ్మడానికి వెళ్తున్నానని చెప్పు అనేవాళ్ళు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తా ఉంటే అమ్మమ్మ మమ్మల్ని పంపించేదన్నమాట. సరే నువ్వు వెళ్ళు నీళ్లు పట్టుకో అంటే లోటాతోటి వెళ్ళి వాళ్ళ తొట్టి నింపాను. నాకు ఇప్పటికీ గుర్తమ్మా ఆ విషయంలో. ఆమె మందిరంలో కూర్చుంటే అయిపోయేదాకా ఆ తొట్టి నిండేది. దాంతో పాటు అన్నయ్యలను కూడా తీసుకెళ్లేదాన్ని, తమ్ముళ్ళని కూడా. వాళ్ళు ఒక్కొక్కళ్ళకు చెంబుతోటి ఒక్కొక్కళ్ళు గ్లాసులతోటి ఇట్లా పోసేవాళ్ళు. ఎవరు ఫస్ట్ పోస్తా ఉంటే తొట్టి నిండుతుంది అన్న అంటే కొంచెం స్పీడ్నెస్ ఉంటుంది. అదే తర్వాత ఇంకొక ఆమె అయితే అంట్లు కడగమని చెప్పేది. మాకేమో అంట్లు కడగటం రాదు, అయినా కడిగేసేవాళ్ళం. తర్వాత ఇంకొక బట్టలు ఉతకమనేది, బండకేసి దబ్బిడి బాతేదాన్ని. అట్లాగా వాళ్ళు మందిరానికి రావాలి అనంటే నేను వాళ్ళ ఇంట్లో పని చెయ్యాలన్నమాట. అట్లాగా ఆత్మలు నడిపించడానికి అమ్మమ్మ నాకు నేర్పించిన ఒక విధానం అండి అది. తర్వాత ఇంకొక విషయంలో, వారిని నడిపించిన తరువాత నువ్వు ప్రార్థనలో లేవు కదా, ఇప్పుడు చెయ్యి ప్రార్థన అని చెప్పి మోకాళ్ళ మీద తప్ప అసలు కూర్చుంటే నడ్డి మీద ఒక్కటి పీకుతుందండి.
మోకాళ్ళే వెయ్యాల, అస్సలు కూర్చోవద్దు, మోకరించొద్దు, ఏమొద్దు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి. మూడు ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు నేర్పించింది. ఏ వేదన వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా, ఏది వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్పించింది. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయడం నేర్పించింది. కన్నీటితోటి ప్రార్థన చేయడం నేర్పించింది. సాష్టాంగ ప్రార్థన నేర్పించిందండి. ఉపవాస ప్రార్థన నేర్పించింది. ఉపవాసం ఉండడం అప్పటి నుంచే నేర్చుకున్నాను. ఉపవాస ప్రార్థనలో నేను విజయాన్ని చూశానండి. అంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే విజయం రాదా అని అంటారు, కానీ ఉపవాసముతో చేసిన ప్రార్థన బహుబలమైనదండి. నేను అట్లాగా ప్రార్థనలు నేర్పించింది. అవి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అవి ఎప్పటికీ నేను మర్చిపోలేదు. ఇంకొక విషయంలో మరి వాళ్ళందరూ రక్షింపబడ్డారండి. రక్షింపబడిన ఇజ్రాయేలుపేట, గుంటూరు ఇజ్రాయేలుపేట, మరి ఆత్మీయంగా ఉన్న ప్రతి బిడ్డ, అప్పుడు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, తర్వాత అమ్మలు ఉన్నారు, ఇప్పుడు మనవరాళ్ళు ఉన్నారండి. మరి 3 తరాలు ఇప్పటి వరకైతే నేను చూసిన వారిలో మందిరానికి వెళ్ళని వారంటూ ఇజ్రాయేలుపేటలో ఎవరు లేరండి. ఇప్పుడు ఇజ్రాయేలుపేటలో గల్లీ అంటే ఏమంటారు, వీధికి ఒక్క మందిరం ఉందండి. హల్లెలూయా. మరి దేవుడు ఏర్పాటు, ఆ రోజులలో అసలు మందిరమే లేదు. అమ్మమ్మ ఏర్పాటు చేసిన మందిరము తప్ప, ఆ మందిరం కూడా నాకు ఏజ్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసింది. ఆ గదిలోనే పెట్టింది. ఇప్పటికీ ఆ గది అంతే ఉందండి. ఆస్తులు అందరూ పంచుకున్నాలి, అంత ఇది చేసినా కానీ ఆ మందిరాన్ని మాత్రం నేను కదలనివ్వలేదండి. అద్భుతము కరీంగర్ అది అంతే ఉంచాడు దేవుని. మరి ఆయన కృప, ఆయన దయ ఉండిన ఏళ్ళలో మరి ఆ మందిరాన్ని మనం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. దేవుని చిత్తం ఏమైందో ముందున్న దినాలలో మనము సాక్ష్యము వింటామండి ఆ విషయంలో. అయితే అమ్మమ్మ మంచం పడింది. పాస్టర్స్, కృపానిధి గారని ఒక పాస్టర్ ని ఏర్పాటు చేసింది. మందిరం అయితే ఉంది కానీ పాస్టర్లు కావాలి. తాతయ్యని రమ్మంటే రావట్లేదు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. అమ్మమ్మ ఏమో ఇటు వచ్చేసింది. చనిపోయే దినము వరకండి దాదాపు 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకోలేదండి. ఎందుకంటే అమ్మమ్మ సియోను మందిరానికి రాకుండా ఇక్కడ వీళ్ళ కోసమని ఈ ఆత్మలు రక్షింపబడడానికి ఉంది అని చెప్పేసి 18 సంవత్సరాలు చనిపోయే రోజు వరకు తాతయ్య మాట్లాడలేదండి అమ్మతోటి. అట్లాగా మరి దేవుడు వారి జీవితంలో నానే ఉంచారు. మరి ఒక అమ్మమ్మ మరి పాస్టర్స్ ని ఏర్పాటు చేసింది. కృపానిధి గారిని ఏర్పాటు చేసింది. ఈజ్ ద లెజెండరీ పర్సన్ అండి. ఎంత మంది పాస్టర్ని తయారు చేశాడు ఆయన. అయితే ఎన్ని సంఘానికి ఆయన మరి కాపరిగా ఉండి ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఆయన మందిరాన్ని చూసినప్పుడు, మన సంఘము అంటే కృపమ్మ బేతనీయ ప్రార్థనా మందిరాన్ని పేరు పెట్టాడు. బేతనీయ ప్రార్థనా మందిరంలో కృపానిధి గారే వచ్చి వాక్యాన్ని బోధించేవారు. ఎందుకంటే ఆత్మలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఆత్మలు వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పేసేసి మరి ఆయన వచ్చి వాక్యాన్ని బోధించి నడిపించేవాడు అన్నమాట. తర్వాత మరి కొంతకాలానికి వాళ్ళ అమ్మాయిని స్టీఫెన్ గారు అని చెప్పేసి ఆ పాస్టర్ గా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారండి. మరి ఎక్కడ పరిచయమో తెలియదు, కానీ మరి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒకటే చెప్పారు, నాకు సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాన్ని మీరు చూసుకోవాలి, అలా అయితే మీరు వస్తేనే నేను అంగీకరిస్తాను, లేకపోతే లేదన్నప్పుడు ఇజ్రాయేలుపేటలో ఉన్న సంఘాన్ని, అమ్మమ్మ యొక్క ఏర్పాటు చేసిన సంఘాన్ని చూసి తనైతే ఆ సంఘాన్ని చూసే పెళ్లి చేసుకున్నాడంట. ఎందుకని అంటే వాళ్ళు వేరే చోట ఉంటారు, మంచి పెద్ద హౌస్ లో ఉంటారు, కానీ సంఘాన్ని, ఈ సంఘం నాకు ఇస్తాను అంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటానని స్టీఫెన్ గారు అన్నప్పుడు మరి వివాహం జరిగింది. ఈ సంఘానికి నెక్స్ట్ వీక్ లోనే ఆయన పాస్టర్ గా వచ్చారు. కృపానిధి గారు అల్లుడే మరి పాస్టర్ గా వచ్చారు. కొంతకాలానికి నడిపిస్తూనే ఉన్నారండి. ఆయన సువార్తకి వెళ్ళేవాళ్ళం, వీధి సువార్తకి వెళ్ళేవాళ్ళం, ఇంటింటి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, అలాగా చేస్తూ ఉండేవాళ్ళం. కొంతకాలానికి ఆయనకి పిల్లలు పుట్టలేదండి. పాస్టర్ గారికి చాలా కాలం అయింది. పుట్టకపోతే నన్ను చిన్నదాన్ని కదా, నన్ను దత్తత తీసుకున్నాము అనుకున్నారు. నాకు ఊహ అంటే ఇంకా పెద్దదాన్ని అవుతున్నాను.
తీసుకుంటున్నాను అన్నప్పుడు అమ్మమ్మ సరే అని చెప్పింది. అంటే మా నాన్నగారు మా అమ్మగారి పరిస్థితి బాగోక సరే తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే చేసి అన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు, అంతా చేసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో అమ్మమ్మకు ఆరోగ్యం సహకరించలేదు. మంచంలో ఉంది. అమ్మమ్మ మంచంలో ఉన్నప్పుడు కన్న కూతురు రాలేదు, కన్న కూతుళ్ళు రాలేదండి. నేనే చేశాను. ఆమె మంచంలో ఉన్నప్పుడు మొత్తం ఏ టు జెడ్ నేనే చేశాను. వాష్రూమ్ అయినా కానీ అన్ని. ఒక దోమతార కర్ర ఉంటది కదా, సూది కట్టి పినిస్ కట్టి పడుకున్న దాని కింద పడుకునేదాన్ని. పందిరి మంచం మీద అమ్మమ్మ పడుకునేది అనమాట. వాష్రూమ్ వస్తే నన్ను పినిస్ పెట్టి పిలవలేక, వాయిస్ రాదు, పిలవలేక పినిస్ పెట్టి గుచ్చి నన్ను లేపేది. ఏంటమ్మమ్మా అనేదాన్ని. బాత్రూమ్ వస్తుందమ్మా చిన్నగా మాట్లాడేది. ఏదో ఆమె మంచంలో ఉన్నప్పుడు మొత్తం నేనే చేశానండి మరణించేంత వరకు కూడా. కానీ ఒకటే చెప్పింది, ఆమె విషయంలో అందరికి నేనే చేశానని ఆస్తి అంతా నా పేరు మీద రాసేసిందండి. తర్వాత మందిరం కూడా నన్నే, ఆమె తర్వాత నేనే ఉండాలని అందరికి చెప్పింది. అందరు అంగీకరించారండి. మరి పాస్టర్ గారు ఏం చేశారనంటే, అమ్మమ్మ మరణించింది అక్టోబర్ 10వ తారీఖున 1999లో తను మరణించిందండి. ఆమె మరణించిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయో ఏమో అన్న నిరీక్షణతో తను ఏమందంటే, ఏదేమైనా కానీ ఆస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను వాటి గురించి పట్టించుకొని ఈ గది మాత్రము దేవుని మందిరము ఇంకింతే అని రాసేసింది. అది తదనంతరం నేనే అని నా పేరు రాసేసింది. ఆ తర్వాత పాస్టర్ గారు అందరూ కానీ పెద్దలు, అక్కడ అప్పట్లో పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళ ఎదుట రాసినప్పుడు పాస్టర్ గారు కూడా అంగీకరించి ఓకే చేశారు. ఆ పత్రము నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఒకటి ఉంది. అట్లా 2 పత్రాలు రాసుకొని చేసినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే మారిపోయాడండి. కొంత యవనస్తులు రావడము, యవనస్తులు వస్తున్నప్పుడు తను మారిపోయాడు. మారిపోయినప్పుడు కొంచెం ఫస్ట్ ఆత్మీయంగా బాగా ఉన్నాడు. ఎక్కువ యవనస్తులు రావడము, బలంగా వాడబడము, సువార్త ఇంకా ఇంకా మందిరం సరిపోవట్లేదు. వారానికి 10 మంది పెరుగుతా ఉన్నారనమాట. వస్తూ ఉన్నారు. మందిరం సరిపోవట్లా, బయట నిలబడినా సరిపోవట్లేదు. అట్లాగా మరి పాస్టర్ ఏం చేస్తున్నారంటే యవనస్తులను వాడుకుంటున్నారండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను కదా, నా వయసు అప్పుడు 11-12 సంవత్సరాలు అవుతుందండి. ఆ టైంలో నేను గమనించాను, చూశాను. అంటే తెలియదు నాకు ఇట్లా అని చెప్పేసి. ఆ తర్వాత నేను కాలేజ్కి వచ్చాక తెలిసింది. ఆ మందిరం ఒక పెద్ద వర్షం వచ్చినప్పుడు 2010 2003 2000 ఆ ప్లేస్లలో ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మందిరం పడిపోతే ఫొటోస్ తీసి అమెరికాకు పంపించారండి. అమెరికాకు పంపించేసేసి పూర్తిగా పడేసాడు, తనే పడేసాడు. వర్షానికి కొంచెం కుంగింది కానీ పడలేదు, మందిరం అయితే పడలేదు. నేను అగ్రి అవుతా ఆ విషయంలో. కానీ యవనస్తులు పెట్టి పడేసేసి కడుతున్నామని కట్టకుండా రెంట్లకి వేరే బయట ఇక్కడున్న మందిరము, మా ఇంట్లో ఉన్న మందిరాన్ని తీసి బయట పెట్టేసేసాడండి రెంట్కి తీసుకొని. అందరు ఇంకా అక్కడికే వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను, అక్కడే కొంతకాలం వరకు వెళ్ళాను, కొన్ని సంవత్సరాల వరకు. ఇంకిక్కడ దీన్ని పట్టించుకోవట్లేదు, కానుకలన్నీ వాడేసుకుంటున్నాడు, సొంతంగా వాడుకుంటున్నారు. పాస్టర్ అలా తయారైపోయాడు, యవనస్తులను వాడేసుకుంటున్నాడు. ఎలా వాడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకునే యవనస్తుల్ని మ్యారేజ్ చేసుకోవాలని అంత వాడుకున్నారనమాట. అట్లా ఇంట్లో నుంచి మందిరం వెళ్ళిపోయింది. ఇంట్లో మా అమ్మ, మా నాన్నగారు తాగుబోతాడండి, యోసేపు ఆయన పేరు, మా అమ్మ పెరిసి. ఇంకా వీరిద్దరు జీవితంలోకి వస్తే బిడ్డలు నలుగురిని పెంచాలి. నాన్నగారు ప్రార్థనకు వచ్చేవాడు కాదు. అమ్మమ్మ కూడా ప్రార్థనకు వచ్చేది కాదు. ఏదో ఉన్నారంటే ఉన్నారు, వచ్చారంటే వచ్చారు. పిల్లల్ని పట్టించుకోకుండా పనులకి బాగా డబ్బు సంపాదించింది మమ్మీ. ఎట్లా అమ్మ నాన్న ఇద్దరు బిఏటి కంపెనీ అన్ని టొబాకో కంపెనీలో పనిచేస్తూ ఒక లీడర్ గా ఉండేది. డబ్బు బాగా సంపాదించింది. అదే మాకు నరకాన్ని చూపించింది కూడా. మా దగ్గర ఉన్న వస్తువులు ఆ పేటలో ఎవరికి లేవు, దగ్గర ఉన్నంత డబ్బు ఎవరికి లేదు. అలాగా మరి ఉన్నప్పుడు మరి చెప్పండి.
ఏంటండి? అట్లాగా మరి దేవుని మహాకృప తర్వాత ఏమైందనంటే అమ్మ శత్రువులు తయారయ్యారు అమ్మకి. లీడర్ గా ఉండేది, పనికి తీసుకొని వెళ్ళేది. ఇంకిట్లా ఉన్నప్పుడు లీడర్ గా ఉండి జస్ట్ చిన్న గొడవ అయిందండి. ఏంటంటే రేపు నేను బటువాడ ఇస్తాను. బటువాడ మీన్స్ అమౌంట్ ఈ వారంలో చేసిన మనీ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, రేపిస్తాను అని చెప్పిందండి అంతే. అది చిన్న చిన్న గొడవ చిలికి గాలివానయ్యి తన మీద ఒక నిందన మోపి జైలుకి తీసుకెళ్ళినంత విధిగా మరి వాళ్ళు కుట్ర పన్నాగం చేశారనమాట. చేసినప్పుడు మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, వాళ్ళు లాయర్లు ఇవన్నీ చేసి అతను లోపలికి వెళ్ళిపోయేంత వరకు చేసిన నేను తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంక వాళ్ళు చెప్పారు ఏమని ఇంక జైల్లో చేస్తారని చెప్పినప్పుడు, ఇదిగోండి నేను చిన్నదాన్ని కదా, ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా బైబిల్ చదవడం మాత్రం మాననండి. బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. ఏదైనా ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఇదిగోండి యెషయా 42 నేను ఇది ఎప్పుడు ప్రతిరోజు చదివేదానండి ఈ వాక్యము. ప్రతిరోజు ఎందుకు చదువుతున్నానో, ఇందులో ఏం అర్థం ఉందో కూడా నాకు తెలియదండి. అమ్మమ్మ నేర్పించింది, నీకు ఏది వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళిపో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకో, కష్టం వచ్చిందా సాష్టాంగ ప్రార్థన చేసుకో. ఇవి నేర్పించిందండి. అమ్మ వెళ్ళిపోతుంది, ఇంక చనిపోవడానికి వెళ్ళిపోయింది అనమాట. చనిపోవడానికి వెళ్ళింది. నేను ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు, అవమానము, నిందలు ఇవన్నీ నేను మొయ్యాలా అని చనిపోవడానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం తీసి చదువుకున్నాను. ఎట్లా చదువుకున్నానంటే, నాన్నొస్తే కొడతాడేమో, మళ్ళా ఇదవుతుందేమోనని అప్పుడు నొలక మంచాలు ఉండేది. నొలక మంచం వెనకాల దాక్కొని మరి బైబిల్ చదువుకొని ప్రార్థన చేశాను. దేవాని చిత్తమేమైంది నా తండ్రి, సరిగ్గా ప్రార్థన చేస్తున్నాను కానీ కన్నీళ్లు మాత్రం ఆగట్లేదండి. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. నేను నొలక మంచం వెనకాల ఉండి బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఆగట్లేదు ప్రార్థన, కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. ఫ్లోట్ ఇంకా దావీదు ప్రార్థన చేస్తే పరుపు లేచింది చూసారా, అట్లా ప్లేస్ అంతా తడి అయిపోయింది. నీళ్లు పడ్డాయేమో అన్నంత తడి, అసలు ఆగట్లేదు అనమాట. అమ్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు అండి అద్భుతం జరిగింది. అసలు ఇంకా అందరు హోప్స్ పెట్టేసుకొని టెంట్ వేసేసారు. మంచం ఐస్ కూడా ఆర్డర్ పెట్టేశారండి చనిపోయిందని చెప్పేసేసి. కానీ అద్భుతం, ఆశ్చర్యకరుడు నా దేవుడు. తను నడుచుకుంటూ వచ్చిందండి ఇంటికి. అయితే టెంట్ తీసేశారు, ఐస్ అంతా పడేసేశారు. అంటే శవం వస్తుంది అనుకున్నారు కానీ దేవుడు సజీవంగా నా తల్లిని నడిపించాడండి. ఆ తర్వాత ఇప్పుడు అర్థమైందండి, నేను ఎందుకు ప్రార్థనే ఎక్కువ చేస్తాను, ఎందుకు ఎక్కువ బైబిలే చదువుతాను అని అంటే ఇదేనండి నిదర్శనం. మా అమ్మ తిరిగి వచ్చింది కదండి, నేను అప్పుడు అందరికి సాక్ష్యంలో చెప్పుకునేదాన్ని అనమాట. అట్లా ఆత్మీయంగా బలపడుతూ అమ్మను కూడా నేను నడిపించాను. అయినా కానీ లోకాశంలోనే ఉండేది. ఎట్లా పనికి వెళ్ళాలి అంటే ఉన్న పరిస్థితులు, మాకు ఫుడ్ అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, డబ్బు పోయింది, సామాన్లు పోయినాయి. నాన్న త్రాగుడు వల్ల మొత్తం పోయిందండి. చిల్లికవ్వలేదు, ఆహారం తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం. మా అమ్మమ్మ పెరుగన్నం తోటి మా కడుపు నింపిందండి. ఈ రోజు వరకు కూడా పెరుగన్నం తిన్న తర్వాత చేయి కడిగేసేసి ఆ ప్లేట్ అంతా ఇట్లా రుద్ది ఆ వాటర్ తాగేదాన్ని. ఈ రోజుకి నేను తాగుతాను ఆ వాటర్, నేను పడేయనండి. అంటే అమ్మమ్మ నాకు నేర్పించింది. అది చాలా టేస్టీగా ఉంటది. అయితే ఆ పెరుగన్నం తిని నేనైతే బ్రతికానండి. ఆ తర్వాత అమ్మ రక్షింపబడింది, బాప్తిసం తీసుకుంది. తనైతే మరి ఇక్కడ మందిరం లేదు కదా, అయ్యగారు స్టీఫెన్ గారు అలా చేశారని చెప్పేసి బైబిల్ మిషన్ కి ఇంకా తను నడిపింపబడింది. ఈ రోజుకి బైబిల్ మిషన్ లోనే తను కొనసాగుతూ ఉందండి. కోడళ్ళని నడిపించింది, కొడుకులను నడిపిస్తూనే ఉంది. వారు కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఇంకా నా విషయంలో మరి మా అక్క పేరు మరియ కుమారి. తనైతే అంటే చదువుకోలేదు కానీ ప్రార్థనకి వచ్చి ఎక్కడ మీటింగులకు పెడితే అక్కడ, ఎక్కడ మైకు కనబడితే అక్కడికి వెళ్ళేవాళ్ళం మేమిద్దరం. తను ఒక పాట పాడేది, యేసయ్య పాట, ప్రభువుల పాట, ప్రతి చోట ప్రతి పాట
ప్రతి నోట పాడాలి ఏదో పాడేదండి. ఇప్పుడు మర్చిపోయాను నేను ఆ పాటని. తను ఆ పాట పాడేది. మేమిద్దరం పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ మైక్ ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. తను విషయంలోకి వస్తే మనకి డిసెంబర్ నెల వచ్చింది అని అంటే యాక్సిడెంట్లు అవుతా ఉంటాయండి తన విషయంలో. ఇంకా ఎప్పుడు తనకు పెద్ద భయంకరమైన పెద్ద యాక్సిడెంట్ మిషన్ లో కిదాకో కంపెనీ చిన్న చిన్న బ్లేడ్స్ ఉంటాయి కదా, పెద్ద కంపెనీ అది పెద్ద మిషన్ అనమాట. అయితే ఆ మిషన్ లో తను ఇరుక్కుపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసిందండి. అప్పుడు కూడా నేను ప్రార్థన చేసేదాన్ని, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసాను. మిషన్ లో పడి పై దాకా వెళ్ళిపోతే ఒక అమ్మాయి పట్టుకొని లాగింది. తలలో 30 తట్లు వేసారండి తనకి. నుదుటి ఇక్కడ మన నుసుట నుంచి వెనక వరకు బ్రెయిన్ నరాలు మొత్తం తెగిపోయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారానే తను బ్రతికిందండి. అది డిసెంబర్ నెలలోనే జరిగింది. తరువాత మళ్ళా తన ఇంటికి వచ్చింది. అంట్లు గడగమంది. ఆ అంట్లు గడగమంటావా అని చెప్పేసి సొమ్ముకు వేసి విసిరేశాను. విసిరేస్తే తలకి తగిలి కుట్లు పగిలిపోయిందండి. అప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను. దేవుని మహాకృప తను బ్రతికిందండి. అట్లాగా తను బ్రతికిన తర్వాత మరి కొంతకాలం అయింది. పనికి వెళ్తేనే నేను చదువుకునేదాన్ని. తను కట్టిన ఫీజు తోటే నేను నా చదువును కొనసాగించానండి. తను తర్వాత ఆమె మా హస్బెండ్ గిద్యోను గురువయ్య తర్వాత బాప్తీసం ఇచ్చాక గిద్యోను తనను ప్రేమించిందండి. తను ఇద్దరు ప్రేమించుకున్నారు. అమ్మ మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అన్నప్పుడు మరి తన విషయంలో మరి ఏం జరిగిందో ఏమైందో తెలియదు. మాకు ఇప్పటికీ కూడా అది మిస్టరీగానే ఉంది. కానీ తను చనిపోయిందండి. చనిపోయిన తర్వాత మరి మా హస్బెండ్ మా ఇంట్లోనే ఉన్నాడు. వదిలిపెట్టి వెళ్ళను. మరి మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను, మీతోటే ఉంటాను. అయ్యగారు మ్యూట్ చేయండి. అయ్యగారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. అయితే మరి ఇంట్లోనే 3 years ఉన్నారు. ఇంటి దగ్గర అయ్యగారు మ్యూట్ చేయండి అయ్యగారు. అట్లా 3 years ఉన్న తర్వాత ఇంటి దగ్గర అమ్మలక్కలందరూ నిందలు మోపుతా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏముందో ఏమో అని చెప్పేసి అమ్మ నన్ను అడిగింది. ఒక డిగ్రీ ఇంటర్ వచ్చిన తర్వాత నేను అన్నాను, ఏమోనమ్మా నువ్వే ఆలోచిస్తున్నావో అదే చేయమని చెప్పాను. నేను మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసింది. దేవుణ్ణి అడిగాను, దేవా అంటే ఫస్ట్ లో నాకు ఇష్టం ఉండేది కదా, అక్క ఇలా అయిపోయింది కదా, తినవల్ల అయింది, ఎందుకు వద్దులే అని చెప్పేసి ఇద్దరం కోపంగా ఉండేవాళ్ళం అనమాట. తన మీద చాలా అంటే ఇవన్నీ నాకు అసలు ఇష్టం కూడా లేదు. కోపం అంటే ఈ మాట్లాడేదాన్ని కాదు, ఇంకట్లా ఒక రకంగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మరి నేను మాత్రం ఒకటేనండి, ఏదైనా మందిరానికి వెళ్ళేదాన్ని. అదే మాట ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను అదే చేస్తూ ఉన్నాను. ఈయన అమ్మ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత కొంత బానే ఉన్నాం, కానీ నన్ను వదిలిపెట్టేసేసి ఇక అంటే నా మీద అనుమానం, మ్యారేజ్ కాకుండానే వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 1.5 year తర్వాత వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళే పెద్దవాళ్ళందరూ మాట్లాడుకొని ఇంకా సరే ఏదైతే అది అయిందని మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి అండి ఇక ఒక భార్య పడకూడని కష్టాలు, నాకు ఈ లోకం ఇలా ఉంటుందా అనేది కూడా నేను తెలుసుకోలేదండి. అనుమానం, భయంకరమైన అనుమానం. ఎలా ఎంతటి అనుమానం అంటే చెట్టు నీడను చూసి కూడా మనిషి ఏమో అనే అనుమానం. మా పెద్దబాబు కడుపులో ఉన్నప్పుడు నా వల్ల రాలేదని చెప్పేసేవాడు. తర్వాత ఇంట్లో గడిపెట్టి తాళం తీసేసి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. ఇంకా అనుమానం ఒక పెనుభూతం అని అంటే భయంకరం. మా ఇంట్లో నేను ఒక యువరాణి లాగా పెరిగాను. మా అమ్మమ్మ చనిపోయింది, ఇంకా అమ్మ నాన్నల దగ్గర ఉన్నాం. నాన్న చనిపోయారు. మా అక్క చనిపోయిన తర్వాత మమ్మల్ని ఒక యువరాణి లాగా చూసుకుంది. అసలు ఒక గాజు బొమ్మల్లాగా చూసింది. కాలేజ్ బ్యాగ్ కూడా అమ్మే మోసేది అనమాట మాకు.
నేను స్కూల్లో స్పోర్ట్స్ ప్లేయర్ని, షార్ట్ పుట్, కబడ్డీ ఆడేదాన్ని. అట్లాగా నా స్టడీస్ అలా జరిగిపోయింది. ఈయన ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాము. భయంకరంగా ఉండేదండి జీవితం, ఒక నరకంలాగా అనిపించేది. అయినా కానీ దేవుని మందిరానికి మాత్రం విడిచిపెట్టలేదు. హైదరాబాద్కి వచ్చాను, దేవా మందిరం ఎలాగా దేవా, నేను ఎట్లాగా అని ట్రైన్ లోనే దేవునితో మాట్లాడుకుంటూ వస్తున్నా. లాస్ట్ కి హైదరాబాద్ లో భయంకరమైన వర్షం అండి, మోకాళ్ళతో నీళ్లు. మేము హైదరాబాద్ లో ఫస్ట్ టైం అడుగు పెట్టడము. ఆ తర్వాత చూస్తే రూమ్ ఎతుకుదాంలే అని అమ్మ నేను మందిరం ఎక్కడన్నా ఉందేమో చూద్దాం అన్నట్టుగా చిన్నగా నడుచుకుంటూ వస్తే జిపిఆర్ క్యాంపస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కనిపించిందండి. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అక్కడ ఇక్కడ మందిరం ఎక్కడుందని ఒక్కొక్కరిని అడుగుతా ఉంటే చెప్పారు, మందిరం ఎక్కడుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏ పాటలు వినిపిస్తాయండి అని ఒక అతను చెప్పినప్పుడు మేము అక్కడ టూర్ కొట్టి వెళ్తే జస్ట్ ప్రైజ్ లార్డ్ అండి అని చెప్పాం అంతే. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అండి అని చెప్పేస్తే ఎస్తేరి గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి కెనడాలో ఉంటది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంటది. ఆంటీ మందిరం ఇంట్లోనే పెట్టుకుంటది అనమాట. అక్కడ ఎస్తేరమ్మ గారు ఉంటారు. ఆమె విషయంలో మరి ఒక ఆత్మీయ తల్లిగా దేవుడు ఏర్పాటు చేశారు, తనని నాకు పరిచయం చేశారు. శుక్రవారం వెళ్ళాము, ఇలా సంగతి అండి అని నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. ఆమె శనివారం రూమ్ చూపించింది, ఆదివారం వాళ్ళ ఇంట్లోనే మందిరం కొనసాగి ఇంకా స్టార్ట్ చేశాను. మళ్ళా సోమవారం మరి ఏం చేస్తామనంటే జాబ్ కి టీచర్ గా నాకు జాబ్ ఇచ్చిందండి. తను సెంట్రల్ 1 lakh తన శాలరీ, సెంట్రల్ కేవీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ తను. మరి ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ గా చెప్పడానికి నన్ను పంపించారు. ఇంకా అట్లా ఉదయం అంతా పగలంతా మరి ప్రార్థనకి టీచర్ గా జాబ్కి వెళ్తూ 3 గంటలకు అయిపోయేది అక్కడ స్కూల్ హైదరాబాద్ లో. నేనేమో అదేంటి మనకి 5 గంటలకు కదా అయిపోయేది, వీళ్ళేంటి 3 గంటలకు అయిపోతుంది అనుకునేదాన్ని. అంటే 8 o'clock స్కూల్. మళ్ళీ అక్కడ అయిపోవడం, అక్కడ నుంచి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయేదాన్ని హైదరాబాద్ లో. అప్పుడు నువ్వు ఏ గొడవలు ఉండేవి కాదు, ఇట్లాంటి మాటలు ఉండేది కాదు, ప్రశాంతంగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళేవాళ్ళం స్త్రీలందరం కలిసి. ఎక్కడ మీటింగ్ లో, ఎక్కడెక్కడ బాలనగర్ ఎక్కడో, గచ్చిబోలు ఎక్కడో అసలు తెలిసేది కూడా కాదు నాకు. అట్లా మీటింగ్స్ కి వెళ్ళేదాన్ని. వెళ్ళేసి వస్తే ఇంటి దగ్గర సాయంత్రానికి వస్తే ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇంక ఇట్లా అనమాట. కొట్టేవాళ్ళు నన్ను. అసలు నా ఒంటి మీద ఎప్పుడు దెబ్బ కూడా పడేది కాదు, అలాంటిది కొట్టించుకున్నాను కూడా. తిండి తినేదాన్ని కాదు. ఆ తర్వాత కాలక్రమేణా కౌశిక్ పుట్టాడు, క్రిస్గేల్ పుట్టాడు, 2 పిల్లలు. మరి వారి విషయంలో మరి మందిరానికి వెళ్ళాలి, ఇక్కడికా వెళ్ళనివ్వట్లేదు. ఎందుకనంటే అనుమానం ఎక్కువైపోయింది. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళతోటి మందిరంలో అనుమానిస్తా ఉన్నాడు. ఏమర్థం కాల, ఇంక మానేసా. ఇంట్లోనే ఉండిపోతున్నా, ప్రార్థనకు కూడా వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ 3-4 months వెళ్ళలేదు. ప్రాబ్లం వచ్చింది. మేము ఉండే రూమ్ లో ఒక ఆంటీ దగ్గర పరిచయం చూసుకుంటే ఆమె పేరు కూడా ఎస్తేర్ ఆంటీయే. ఆంటీ దగ్గరికి వెళ్తే ఆంటీకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక బాబుని దత్తత తీసుకొని తను పెంచుకుంటూ ఉంది. ఈ లోపు మేము వెళ్ళాము ఆమె దగ్గరికి. చిన్నోడు కౌశిక్, కడుపుతోటున్నాను క్రిస్గేల్ విషయంలో. అయితే కౌశిక్ చూసి ఆవిడ లేదు ఇంకా ఇక్కడే ఉండండి నేను చూసుకుంటానని ఆమె కూడా మమ్మల్ని కల్వర్ టెంపుల్ కి నడిపించింది. ఫస్ట్ టైం 2008 లో, 2007 లో 2007 లో నేను కౌశిక్ కి డెలివరీ అయిన తర్వాత 3 నెలలు అయింది. ఏంటి ఇంట్లోనే ఉంటావు? ఆమె కూడా ఆత్మీయురాలే. ఇంట్లోనే ఉంటావేంటి, మీరు చర్చికి వెళ్ళరా అని అంటే, చర్చికి వెళ్ళాలండి, మరి ఎక్కడ బయటకు వెళ్దాం అనుకుంటున్నాను అని అంటే, సరే వెళ్దాం పదండి అని ఆమె కారులోనే తీసుకొని ఫ్యామిలీగా వెళ్ళేవాళ్ళు. నేను ఈయన కౌశిక్ అయితే జస్ట్ పాలు తాగడానికి మాత్రమే నా దగ్గర ఉంచేది, మిగతా అంతా ఆమె చూసుకునేది అనమాట. మొత్తం పడుకునేది కూడా ఆమె దగ్గరే. పాలకు మాత్రమే నేను ఒక మిషన్ లాగా ఉన్నాను. అంటే ఆమె విషయంలో తప్పులేదు కానీ ప్రేమగా చూసుకుంటుంది. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ కొడుకు అండి, అంటే కొడుకు అని అంటే కౌశిక్ కంటే ఒక 3 years పెద్దవాడు అంతే. ఆ పిల్లోడు కూడా అంటగట్టేసాడు. ఇంకా అట్లా చేసేవాడు. ఒకటే చెప్పాను దేవునికి, ఎన్ని సంవత్సరాలు నేను పడాలి దేవా? నేను దేవుణ్ణి ఇట్లానే అన్నాను, దేవా నేను ఎన్ని సంవత్సరాలు పడాలి దేవా? నాకేంటి ఈ బాధ? నువ్వు నన్ను మర్చిపోయావా? నేనేమన్నా తప్పు చేసానా, పాపం చేసానా, నీ అన్న పరిస్థితి ఏంటి దేవా అని చెప్పేసేసి
40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, మారలేదు. రెండో రోజు ఉపవాసం ఉండి ఈ 2వ సంవత్సరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. ఆ ఉపవాస ప్రార్థన మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం, మళ్ళీ 40 days కి, మళ్ళీ 40 days కి ఎక్స్టెన్షన్ చేసి 120 days ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మనిషి అయితే మారట్లేదు, ఇంకా ఘోరమైపోయింది. ఇక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. దాదాపు ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి వెనక్కి వెళితే 2020 అంతేనండి, 20వ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు మాత్రమే నేను ప్రశాంతంగా ఉన్నాను అనడానికి నిదర్శనము ఉపవాస ప్రార్థనేనండి. ఆ రోజు నేను మళ్ళీ కమిషనర్ దగ్గర చేసేదాన్ని, ఇంకా జాబ్ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇలా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళాను. ఇంకా అక్కడ కూడా భయంకరంగా ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. అటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదండి. ఏ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా గానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అయితే నేను ఇట్లాంటి గొడవలు అయితే ఇంకా అందరూ పుట్టింటికి ఇట్లా వెళ్తారు కదా, కానీ అమ్మమ్మ నేర్పించింది ఏంటంటే పారిపోయి దేవుని మందిరంలో దాక్కోవడం నేర్పించిందండి. నేను ఇప్పటికి కూడా ఇంట్లో దాని గొడవ అయితే ఎక్కడికి వెళ్ళామని అడుగుతారు కదా, నన్ను ఎక్కడ వెతకడం అవసరం లేదు, ఏ పోలీస్ స్టేషన్ లోనూ కంప్లైంట్ ఇవ్వని అవసరం లేదు, డైరెక్ట్ మందిరంలోకి వస్తే మందిరంలో కనపడతాను నేను. ఇది నేను నేర్చుకున్నదండి. అట్లాగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఘోరమైన మనిషి అండి, భయంకరమైన మనిషి, అదే క్రూరుడు. అయ్యా, ఒక మనిషికి ఉండకూడని లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే నా హస్బెండ్ అండి. అటువంటి ఘోరమైన మనిషిని కూడా మార్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమేనండి. ఏ పోలీసులు మార్చలేదు, ఏ పెద్దలు మార్చలేదు, ఎవ్వరు ఏమి మార్చలేదు, కానీ దేవుడు మార్చాడు. 100 మందితో ఈ రోజు నేను మీటింగ్ లో కూర్చున్నాను అని అంటే, ఆ రోజు చెట్టు నీడని చూసి మనిషి ఏమో ఈ అమ్మాయి తప్పు చేసిందేమో బాడీని కూడా చెక్ చేసిన వ్యక్తి ఈ రోజు నేను 100 మందితో మాట్లాడుతుంటే మీటింగ్ లో ఉంది, తను జాబ్ చేసుకుంటుంది అని వచ్చేసే వ్యక్తిగా మరి తనున్నాడండి. దేవుడు గొప్పగా మార్చాడండి. క్రూరుడిని మార్చిన దేవుడండి మా దేవుడు, నా దేవుడు, నా యేసయ్య. ఈ రోజు ఇంట్లో కుటుంబంగా మేము కూర్చొని ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఒక మనిషిని మార్చేది దేవుడేనండి. మొన్నటి దినాన మన జానయ్య గారు నిన్న కాక మొన్న వాక్యం చెప్పారు కదా, నేను వింటున్నానండి, కానీ వాక్యం మొత్తం వినింది నా హస్బెండేనండి. ఈ మధ్య ఎవ్రీడే తన వాక్యాన్ని వింటూ ఉన్నాడండి. గత నెల నుంచి నేను నాకు ఇంకో నేను చేస్తానంటే లేదు, నేను వినాలి కదా, ఇక్కడే పెట్టుకోనానండి. ఆయనే వింటున్నాడండి, నేను వింటున్నాను, ఆయన వింటున్నాను, ఇద్దరం వింటున్నామండి. అంటే అంత అద్భుతంగా ఉన్నాయి మన జ్యోతిర్మయ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో. నా సాక్ష్యము ఒక క్రూరుడి నుంచి దేవుడు ఈ రోజు బైబిల్ చదివే వ్యక్తిగా నా భర్త మారాడండి. నా 2 కుమారుల విషయంలో వాళ్ళు కడుపులో రూపింపక మునిపే దేవునికి సమర్పించేసానండి. ఏమి నా బిడ్డలు ఉద్యోగాలు చేయడం అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు దేవా, నీ సువార్తలో వాళ్ళు ఉండాలి, నీ కాడిని మోయాలి, నీ మరి ఈ పాస్టర్లుగా వాళ్ళు ఉండాలి అని ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నానండి. ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఊహ వచ్చినప్పుడు కాలేజ్ టైంలో ఇలా ఉన్నప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. కాలేజ్ లో కూడా మా ఫ్రెండ్స్ తోటి మర్చిపోయాను నేను ఇంకొక విషయం, అన్యులే ఉండేవాళ్ళండి అందరూ. ఉమెన్స్ కాలేజ్ లో అంతే గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజెస్ నేను చదివింది. మధ్యాహ్నం పూట ప్రార్థన అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత, లంచ్ అయిన తర్వాత కూడా మేము 2 పాటలు పాడి ఒక్కొక్కళ్ళము ప్రార్థన చేసేవాళ్ళము. ఈ రోజు రమాప్రభ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది, తను ఆత్మీయురాలు, తన సాక్ష్యం కూడా పంచుకుంటుందండి. తను అంటే ఇప్పుడు కాంటాక్ట్ లో లేదు, కానీ తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లే పూజా మందిరం అంట. ఆమె కూడా మారిందండి. మధ్య కాలేజ్ లో కూడా నేను ప్రార్థన నడిపించాను అన్న చాలా మంది మారారు. అట్లాగా దేవుడు నన్ను ఒక వ్యక్తి సువార్త విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ నన్ను బహుబలంగా వాడుతున్నాడు. నేను కల్వర్ టెంపుల్ కి వెళ్తున్నాను. వెళ్తూ ఇంటి దగ్గర ఒక చిన్న సంఘం ఉందండి, ఆ సంఘానికి వెళ్తూ ఉన్నాను. చిన్న సంఘం అనే మాట ఎందుకు అన్నానంటే, జస్ట్
ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న సంఘం అండి అది. ప్రార్థన చేయండి. నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. దేవుని చిత్తం ఏమయ్యిందో మరి మనందరం ప్రార్థన చేద్దాము. నా సాక్ష్యంలో మాత్రము ఎన్నో ఎన్నో ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం నేను చెప్పాను. నా భర్త విషయంలో మాత్రం కౌశిక్ కడుపులో ఉన్నప్పుడు ఎవరికో వచ్చింది, నా వల్ల రాలేదని చెప్పిన వ్యక్తి ఈ రోజు కౌశిక్ పోలికలు కానీ కౌశిక్ వాళ్ళకి వాళ్ళ వంశంలో ఒక గుర్తు వస్తుందండి. అంటే వాళ్ళ నాన్నగారికి కాలికి ఒక మచ్చ, గుండెల మీద ఒక మచ్చ ఉండేది. మా హస్బెండ్ కి అదే మచ్చ నా హస్బెండ్ కి ఉంది, ఆకారం కూడా అదే అన్నమాట. తర్వాత కౌశికి ఉందండి. అంటే దేవుడు ఆ మచ్చను చూసి ఒకవేళ చూసాడేమో, అంగీకరించాడేమో తప్ప చూడ్డానికి కూడా రాలేదండి. అటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. ఈ రోజు మరి పాస్టర్స్ బయట ఉంటారంట, ఏమంటావు అని అంటే, ఎందుకుంటారు, అదేంటి పాస్టర్స్ మేము వద్దంటామా, వాళ్ళు వస్తే మనకి దీవెన కదా అని అంటారు. జోసఫ్ అయ్య గారు కానీ వీళ్ళందరూ హోటల్ తీసుకుంటామండి, ఎందుకయ్య గారు రండి అయ్య గారు అనేవాళ్ళు. కానీ ఒకటి తనకేంటనంటే ఎవరితో మాట్లాడాడండి. ప్రాబ్లం అది. ఎవరైనా చూస్తే ఏంటి వీళ్ళకి ఇష్టం లేదేమో అనుకుంటారు తప్ప, కానీ ఆయనకి చాలా ఇష్టం ఎవరన్నా ఇంటికి వస్తే. అట్లాగా దేవుడు మార్చాడు. ఈ రోజు ఒక సాక్షిగా మీ ముందు నన్ను నిలబెట్టుకుని అన్నాడండి. నేను ఎక్కడికన్నా వెళ్ళినా, ఏది చేసినా గానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఆహారం తినడానికి లేకపోయినా కానీ నేను దేవునిలో ఆనందిస్తానండి. ఈ యొక్క వాక్య పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఎక్కడికి వెళ్ళినా గాని ఇది పట్టుకొనే నేను వెళ్తాను, ప్రయాణం చేస్తానండి. ఇది లేకుండా బయట అడుగు కూడా పెట్టాను. ఈ రోజు వరకు కూడా ఆఫీస్ ఫైల్స్ బరువు అవుతాయేమో తప్ప బైబిల్ మాత్రం బరువు కాదండి నాకు. మరి ఇంత గొప్ప సాక్ష్యము ఈ ఇయర్ లో, ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మరి నన్ను మీ ముందు ఒక సాక్షిగా నిలబెట్టుకుని ఉన్న దేవాతి దేవునికి వందనాలండి. ప్రార్థన చేయండి. మధ్య కాలంలో మరి పరీక్షింపబడుతున్నాను. మరి ఎందుకనో తెలియదు, కానీ ఆర్థిక బహు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మరి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే ఇచ్చే వాళ్ళు ఎలా అంటున్నారంటే నన్ను రియల్ గా నమ్మడం లేదు, నాకు అవసరము అని అంటే ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ఒకనాడు ఇలా ఇచ్చిన దాన్ని ఈనాడు తీసుకోవాలి అని అంటే ఎవరు కూడా ఇవ్వడం లేదనమాట. ప్రార్థన చేయండి. దేవుని మహాకృప, ఆయన చిత్తం ఏమయ్యిందో మరి నా బిడ్డల గురించి అయితే మీ బిడ్డల కొరకు ఎలాగో ప్రార్థన చేస్తారో నా బిడ్డల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సేవకు అప్పగించాను, కానీ సాతానుడు లోకంలో తీసుకుని వెళ్ళిపోతుంది. స్నేహితులను బట్ట లేకపోతే ఏమో తెలియదు. బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తున్నానండి తల్లిగా. మరి నా కొరకైతే నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నా పేరు బ్లాండీనా, నా భర్త గిద్యోను, నా బిడ్డలు ఆడమ్ కౌశిక్, ఆడమ్ క్రిస్ గల్ కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్.